Hello friends, welcome back to Asha Educated channel. Today we are going to see about DNS. మనం ఈరోజు DNS గురించి DNS అంటే ఏంటి మనం చూద్దాం. DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ డొమైన్ నేమ్ సర్వీస్. ఓకే, మీరు ఏదైనా పిలవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేసుకునేది ఈరోజు అయితే DNS గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ కామన్గా మనం డిఎన్ఎస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది డిఎన్ఎస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది క్లారిటీగా. నేను ఫస్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు నేను ప్రాక్టికల్గా అంటే లైక్ ఒక ఇమేజ్ తీసుకున్నాను, బెస్ట్ ఇమేజ్. ఆ బెస్ట్ ఇమేజ్ తోటి మీకు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మీ థియరీ వినండి. ఓకే, ఇక్కడ ఆ వీడియోకి వెళ్ళక ముందులా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే, ఇక్కడ యూ ఏదైనా ఒక యూఆర్ఎల్ ఉంది అనుకోండి, మీరు ఒక www.com google.com అని టైప్ చేసినారు. ఇక్కడ టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఏమైందంటే మన డిఎన్ఎస్ క్యాష్ ఉంది. ప్రతి ఒక్కల పీసీలో డిఎన్ఎస్ క్యాష్ అనేది కామన్గా ఉండేది. లోకల్ క్యాష్, డిఎన్ఎస్ క్యాష్ అనేసి మన యొక్క పీసీలోనే ఒక స్టోర్ అయి ఉంటాయి. ఓకే, లైక్ వాటి యొక్క ఐపీ అడ్రస్ లాగా. ఈ డిఎన్ఎస్ అంటే మీకు చెప్పాలంటే ఒక ఫోన్ బుక్. ఓకే, డిఎన్ఎస్ అంటే ఫోన్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తాం, ఫోన్ బుక్లో ఎప్పుడైనా నెంబర్ ఫీడ్ చేసుకుని తర్వాత నేమ్ ఫీడ్ చేసుకుంటాం. అప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓ ఈ నేమ్ ఈ నెంబర్కి, ఈ నెంబర్ ఈ నేమ్ అనేసి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఫోన్ బుక్లో ఒకవేళ నేమ్ ఒకటి ఫీడ్ చేసుకున్నారు, నెంబర్ ఫీడ్ చేసుకోలేదు, ఏమవుతుంది, అది ఎవరికి కాల్ వెళ్ళదు. సేమ్ అట్లానే ఇక్కడ డిఎన్ఎస్ కూడా సేమ్ అట్లానే వర్క్ అవుతుంది. మీరు ఐపీ అడ్రస్ ఉంటేనే దాని యొక్క డొమైన్ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకునేది. ఓకే, అందుకని నేను ఎగ్జాంపుల్ ఫోన్ బుక్ అని మీకు ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే మీరు, మనం ఇప్పుడు గూగుల్ అని టైప్ చేసినాం మన యొక్క బ్రౌజర్లో. ఆ బ్రౌజర్లో మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకునేది, డిఎన్ఎస్ క్యాష్ చెక్ చేసుకునేది. మన యొక్క లోకల్లో ఉన్న మన పీసీలో ఉన్న డిఎన్ఎస్ క్యాష్, లోకల్ క్యాష్ అనేది చెక్ చేసుకునేది. నెక్స్ట్ ఒకవేళ లేదు, ఈ మన యొక్క లోకల్ సర్వీస్లో లేదనుకున్నా, అది నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిఎన్ఎస్ రిజాల్వర్. డిఎన్ఎస్ రిజాల్వర్ ఏంటి, ఐఎస్పి ప్రొవైడ్ చేస్తాడు. ఐఎస్పి అంటే ఎవరు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఈ ఇంటర్నెట్ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇలా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఇలా టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. సో మనకి గూగుల్ పింగ్ చేయడానికి ఏంటి అడ్రస్, ఇది గూగుల్ డిఎన్ఎస్. ఓకే, 8.8.8 అనేది గూగుల్ డిఎన్ఎస్. ఓకే, ఈ ఐపీ మన సర్వీస్ ప్రొవైడర్ వెళ్ళేసి రూటర్ సర్వీస్ వెళ్ళి అడుగుతాడు. బికాస్ సారీ ఎంత ఈ google.com అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ లాస్ట్లో ఒక డాట్ ఉంటుంది. ఓకే, ఆ డాట్ అనేది ఇన్విజిబుల్, అంటే అది మనకి కానరాదు. కానీ డాట్ మాత్రం మ్యాండేటరీ, డాట్ లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, అది మనకి ఎవరికి కానరాదు. సో అది మన డిఎన్ఎస్ అంటే ఎవరు, సర్వీస్ ప్రొవైడర్ వెళ్ళి రూట్ సర్వర్ని అడుగుతాడు. రూట్ సర్వీస్ని ఏమని అడుగుతాడు, ఓ డాట్ ఉంది, డాట్ ఇది ఎవరో నీకు తెలుసా అనేసి ఇలా అడుగుతాడు. డాట్ అనేసి నాకు తెలియదు అని చెప్పేసి అది రిప్లై ఇస్తుంది, google.com డాట్ అనేది నాకు తెలియదు. ఓ ఈ డాట్ అనేది నాకు తెలియదు కాబట్టి డిఎన్ఎస్ ప్రొవైడర్ ఏం చేస్తుంది, డిఎన్ఎస్ రిసాల్వర్, ఓకే నీకు తెలియదు, ఇది రికమెండ్ చేసింది. రూట్ సర్వీస్ అనేది మనమే రికమెండ్ చేసింది. దేన్ని అడగమని చెప్పేసి, ఆథరైజ్డ్ కానీ. ఓకే, ఇలా .com .nets అనేవి ఉంటాయి. ఇక్కడ .com.net, ఇది టిఎల్డి అంటే టాప్ లెవెల్ డొమైన్ సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఏం స్టోర్ చేసుకున్నదంటే .com ఒకటి, .in ఒకటి, .org ఒకటి, మీరు ఇలా డిఫరెంట్గా చూసుంటారు. సో అది ఇక్కడ ఇది అప్పుడు మన యొక్క ఇది ఉంది కదా రూట్ సర్వర్ వచ్చేసరికి సజెషన్ ఇచ్చింది ఏమనేసి, నువ్వు వెళ్ళేసి టిఎల్డిని అడుగు, నాకు తెలియదు అది ఏంటిది అనేసి చెప్పిద్ది. సో డిఎన్ఎస్ ఏం చేస్తుంది, దీన్ని వెళ్ళేసి అడుగుతుంది. ఓకే, నీకు తెలుసా ఈ .com అనేది ఎవరు అనేసి నీకేం తెలుసా అని అడిగింది. ఓకే, ఇలా డిఎల్టీ ఏంది, ఓ అయినో నాకు తెలుసు .com, ఎవరిని అడుగుతావు నువ్వు నెక్స్ట్ అనేసి ఇది సజెషన్ ఇచ్చింది.
సో ఈ సజెషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఆథరైజ్డ్ డిఎన్ఎస్ సర్వర్. ఇక్కడ దాని యొక్క ఫుల్ నేమ్ అనేది ఉంది, google.com. ఓకే, మనకేంది ఐపీ అడ్రస్తోనే అది పింగ్ అవుతుంది. google.com నా యొక్క ఫోన్ బుక్లో ఉంది. గూగుల్.కామ్కి ఈ యొక్క ఐపీ అడ్రస్ ఉంది. ఓకే, ఈ ఐపీ అడ్రస్ ఫైన్ అనేసి ఉండిద్ది. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, ఇది డిఎన్ఎస్ సర్వర్ వచ్చేసరికి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసింది. నాకు తెలుసు వీడు అనేసి మనకి రిటర్న్ పంపించింది. మళ్ళీ రిటర్న్ ఎలా పంపించింది, దాని యొక్క ఐపీ అడ్రస్తో మనకి రిటర్న్ పంపించింది. రిటర్న్ పోయేటప్పుడు సేమ్ డైరెక్ట్గా డిఎన్ఎస్ రిసాల్వర్ అనేది హిట్ అవుతుంది. ఓకే, డిఎన్ఎస్ రిసాల్వర్ అనేది హిట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు మన డయాగ్రామ్ చూద్దాం, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. తర్వాత మనకు ఒక బ్రౌజర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఇది ఒక సైడ్ మీరు బ్రౌజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇది ఒక సైడ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ పిక్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. బ్రౌజర్ ఉంది. ఓకే, ఇక్కడ బ్రౌజర్ ఉంది. మనం బ్రౌజర్ నుంచి ఏం చేసినాం, www.com google.com అని సెర్చ్ చేసినాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను, మన యొక్క లోకల్ సర్వీస్లో డిఎన్ఎస్ క్యాష్లో చెక్ చేసిద్ది. ఓకే, ఇక్కడ లేదంటే నెక్స్ట్ ఐపీ మన యొక్క సర్వీస్ ప్రొవైడర్ నుంచి బయటికి వెళ్తుంది. ఓకే, బయటికి వెళ్తే ఫస్ట్ ఇది google.com దేనికి వెళ్ళింది, రూట్ నేమ్ సర్వర్. ఓకే, రూట్ నేమ్ సర్వర్ అనేది వెళ్ళింది. రూట్ నేమ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్లా చెప్పిద్ది, గో టు సర్వర్ ఫ్రమ్ .com. ఓకే, ఇది రిప్లై ఇస్తుంది. ఏంటి, రూట్ నేమ్ సర్వర్ అనేది రిప్లై ఇస్తుంది డిఎన్ఎస్ రిసాల్వర్కి. నువ్వు వెళ్ళేసి దీన్ని అడుగు, నాకైతే దాని గురించి తెలియదు అనేసి చెప్పింది. సో డిఎన్ఎస్ రిసాల్వర్ వెళ్ళినప్పుడు డిఎన్ఎస్ రిసాల్వర్ మళ్ళీ .com అనేది అడిగింది. ఈ .com అనేది టాప్ లెవెల్ డొమైన్స్. ఇక్కడ నేమ్ సర్వర్స్ ఇక్కడ ఒకట అనేది .com అనేది ఉంది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కంపల్సరీ .com .in పక్కన మనకు ఒక డాట్ ఉంది. ఇలా డాట్ అనేది ఇన్విజిబుల్, అది మనకు అనేది కాన్ఫర్మ్. ఓకే, ఇక్కడ చూస్తే మన డిఎన్ఎస్ రిసాల్వర్ మళ్ళీ google.com ఎన్నికైనా తెలుసు అని అడిగితే .com అనేది నా దాంట్లో స్టోర్ అయి ఉంది. ఓకే, నువ్వు నెక్స్ట్ ఆథరైజ్డ్ నేమ్ సర్వర్ని అడుగు, దానికి తెలుసు అనేసి డిఎన్ఎస్ రిసాల్వర్కి రిప్లై ఇస్తుంది. డిఎన్ఎస్ రిసాల్వర్ ఏమన్నది, డైరెక్ట్ google.com మీకు ఏమైనా తెలుసా అని ఆథరైజ్డ్ అడిగింది. ఆథరైజ్డ్ ఏంది, ఐ నో google.com అనేసి చెప్పింది. google.com దానికి తెలిసినప్పుడు దాని యొక్క ఐపీ అడ్రస్ కూడా దానికి తెలుసు కదా, లైక్ ఎస్ ఫోన్ బుక్. ఓకే, అది ఇట్లా ట్రాన్స్ఫర్ మన డిఎన్ఎస్ రిసాల్వర్లో సేవ్ అయిపోతుంది. వన్స్ ఇట్ విల్ బి సేవ్డ్, ఇక్కడ కానీ ఒకసారి కానీ సేవ్ అయిందంటే అది మీ లోకల్ క్యాష్లో అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం అనేది ఈ ప్రాసెస్ అంతా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా కనెక్షన్ అనేది అంటే లైక్ బ్రౌజ్ అనేది అవుతుంది. ఇదంతా ఏమి ఉండదు. మీకు ఇంకో డయాగ్రామ్ చూసాను ఎగ్జాంపుల్, ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తాం, మీరు ఇక్కడ ఏదైనా ఒక యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు మన యొక్క బ్రౌజర్ క్యాష్లో అనేది చెక్ చేసిద్దని చెప్పినాను. ఓకే, బ్రౌజర్ క్యాష్లో లేదు. నెక్స్ట్ కంప్యూటర్ క్యాష్లో కూడా లేదు. నెక్స్ట్ ఎక్కడ పోతుంది, బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసాం మనకి సర్వీస్ ప్రొవైడర్, వీడి రూటర్ అనేవాడు సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ బయటికి తీసుకెళ్తాడు. example.com మీకు తెలుసా. ఓకే, ఇంకా ఇక్కడంతా ప్రాసెస్ అంతా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏఎస్పి ప్రొవైడరు, నెక్స్ట్ వాడు వచ్చి ఇట్లా డొమైన్ క్వైరీ అడుగుతాడు, రూటర్స్ అనేసి ఇలా టాప్ లెవెల్. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది బ్యాక్ జరుగుతుంది. సో వన్స్ ఇదంతా జరిగినాక ఇది ఇక్కడ లోకల్ క్యాష్లో అనేది ఇక్కడ సేవ్ చేసుకునేది. ఓకే, సింపుల్గా ఇక్కడ లోకల్ క్యాష్లో అనేది మనకి ఇక్కడ సేవ్ చేసుకునేది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Bye. See you in next video.